హాయ్ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్గా కేర్ హాస్పిటల్స్ గచ్చిబౌలిలో వర్క్ చేస్తున్నాను. ఆర్థరైటిస్ అనేది వచ్చిన తర్వాత ఏ జాయింట్ ఆర్థరైటిస్ ఉంది, అది ఏ స్టేజ్లో ఉంది, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తారు. ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాము అంటే ఫిజియోథెరపీ చేసుకోమంటాం, అంటే స్ట్రెంథనింగ్ ఆఫ్ ది మజిల్స్. సెకండ్ స్టెప్ ఏంటి? యాక్టివిటీ మాడిఫికేషన్. ఏ దానివల్ల మీకు నొప్పి వస్తుంది దాన్ని అవాయిడ్ చేయమంటాం. 3 సపోర్ట్ ఇవ్వమంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నీ క్యాప్స్ కానీ నీ బ్రేసెస్ కానీ ఇస్తాం. సింపుల్ పెయిన్ కిల్లర్స్తో స్టార్ట్ చేస్తాం. డాక్టర్ గారు ఆ పేషెంట్కి ఏవైతే సూటబుల్ ఉంటాయో అవి సింపుల్ పెయిన్ కిల్లర్స్ ఇస్తాం. సో ఫిజియోథెరపీ, నీ బ్రేసెస్, సింపుల్ పెయిన్ కిల్లర్స్ ఇస్తాం. దాని తర్వాత లావుగా ఉంటే వెయిట్ రిడక్షన్ చేయమని చెప్తాము. కొన్ని యాక్టివిటీస్ని అవాయిడ్ చేయమంటాం, లైక్ స్క్వాటింగ్, కింద కూర్చొని లేయడం, ఇండియన్ టాయిలెటింగ్, మెట్లు ఎక్కడం దిగడం లాంటివి తగ్గించమని చెప్తాం. దీనివల్ల జాయింట్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా సివియర్ ఆర్థరైటిస్ ఉండి కంప్లీట్గా అరిగిపోయి వంకర్గా ఉంటే ఈ మందులు పనిచేయవు. అప్పుడు డాక్టర్ గారు కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేసి సర్జరీ అవసరమైతే సర్జరీ చేస్తారు. ఏం సర్జరీ చేస్తారు? వెరైటీ ఆఫ్ సర్జరీస్ ఉన్నాయండి. ఒకటేమో జాయింట్ ప్రిజర్వేషన్ సర్జరీస్ అంటాం, కొన్ని జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ అంటాం. ఏది సూట్ అవుతుంది అనేది డాక్టర్ గారు కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేసి ఆ స్టేజ్ ఏది ఉందో దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తారు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.